ఒక పక్క మీరు మీ ఆఫీస్ వర్క్ కోసం ఈమెయిల్స్ రాయడం కోసం క్లాడ్ ఏఐ వాడుతున్నారు. కానీ సరిగ్గా ఇదే ఏఐని వాడుకొని యుఎస్ మిలిటరీ ఇప్పుడు ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ ప్లాన్ చేస్తోంది. అది కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఆ ఆంట్రోపిక్ కంపెనీని నేషనల్ సెక్యూరిటీ రిస్క్ అని పబ్లిక్గా బ్యాన్ చేసిన కొన్ని గంటలకే. అసలు చాట్ జీపీటీ క్లాడ్ లాంటి ఒక సాఫ్ట్వేర్ టూల్ బాంబులు వేయడానికి ఎలా హెల్ప్ చేస్తుంది? దీని వెనక ఉన్న నిజం తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. రాబోయే రోజుల్లో ఏఐ వల్ల ప్రపంచ యుద్ధాలు ఎలా మారబోతున్నాయో, మీ జాబ్ మీద దీని ఎఫెక్ట్ ఏంటో మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. ఉదయం 9 గంటలకు ఆఫీస్లో లాగిన్ అవుతారు. ఒక పెద్ద కోడ్ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి క్లాడ్ ఏఐని అడుగుతారు. కానీ సడన్గా స్క్రీన్ మీద API 500 ఎర్రర్, సర్వీస్ డౌన్ అని వస్తుంది. లేట్ ఫిబ్రవరిలో సరిగ్గా ఇదే జరిగింది. ఈ క్లాడ్ ఏఐ కొన్ని గంటలపాటు పనిచేయలేదు. అప్పుడు సోషల్ మీడియాలో డెవలపర్స్ మాకు ఏఐ లేకుండా ఓన్గా కోడ్ రాయడం కూడా మర్చిపోయాం బ్రో అని భయపడ్డారు. ఇప్పుడొక్క నిమిషం ఆలోచించండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 2 గంటలు ఏఐ పనిచేయకపోతేనే అంత పానిక్ అయితే, అదే ఏఐని నమ్ముకుని యుఎస్ మిలిటరీ ఇప్పుడు ఇరాన్ మీద బాంబింగ్ ప్లాన్ చేస్తోంది. యుద్ధం మధ్యలో సర్వర్ డౌన్ అయితే ఆ బాంబులెక్కడ పడతాయి? నేను మన డైలీ లైఫ్లో ఈ ఏఐసి ఎంత అడిక్ట్ అయ్యామో, ప్రపంచ దేశాల మిలిటరీలు కూడా యుద్ధాలు చేయడానికి అంతే అడిక్ట్ అయ్యాయి. దీన్నే ఓవర్ రిలయన్స్ అంటారు. అసలు వార్ జోన్లో ఒక ఏఐని ఎందుకు నమ్ముతున్నారో, దాని వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అసలు వార్ జోన్లో ఏం జరుగుతోందో చూద్దాం. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళు తమ సీక్రెట్ ఆపరేషన్స్లో ఈ క్లాడ్ ఏఐని ఒక సూపర్ స్మార్ట్ వార్ రూమ్ అసిస్టెంట్ లాగా వాడుతున్నారు. ముఖ్యంగా లేట్ ఫిబ్రవరి 2026లో ఇరాన్ మీద జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ ఇవి మామూలు దాడులు కాదు. సీనియర్ ఫిగర్స్ని, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తూ చేసిన హైలీ ప్రిసైజ్ స్ట్రైక్స్. ఇక్కడే క్లాడ్ ఏఐ ఎంట్రీ ఇచ్చింది. ఒక శత్రువు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి వేల కొద్ది శాటిలైట్ ఇమేజెస్, సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ మరియు కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ చదవాలి. ఒక మనిషికిది చేయడానికి వారం పడుతుంది. కానీ క్లాడ్ ఏఐ కేవలం నిమిషాల్లో ఆ డేటా మొత్తం చదివేసి ఎక్కడ దాక్కున్నారో టార్గెట్ చూపిస్తుంది. అంతేకాదు, మనం బాంబు వేస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇలాంటి బ్యాటిల్ సినారియోస్ మొత్తం ముందుగానే సిమ్యులేట్ చేసి కమాండర్స్ ముందు పెడుతోంది. దీన్నే ఏఐ యాజ్ ద స్పీడ్ లేయర్ ఆఫ్ వార్ఫేర్ అంటారు. ఆగండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏఐ వెళ్ళి డైరెక్ట్గా బటన్ నొక్కి బాంబు వేయట్లేదు. ఫైనల్ పర్మిషన్ మనుషుల్దే, కానీ వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేది మాత్రం ఏఐ. కానీ ఇక్కడే ఒక పెద్ద పొలిటికల్ ట్విస్ట్ ఉంది. ఫిబ్రవరిలోనే ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఆంథ్రోపిక్ కంపెనీని నేషనల్ సెక్యూరిటీ రిస్క్ అని చెప్పి వాళ్ళని పబ్లిక్గా బ్యాన్ చేశారు. అయినా కూడా పెంటగాన్ వాళ్ళు మాకు 6 నెలలు ఫేజౌట్ టైం కావాలి, మా సిస్టమ్స్లో ఇది ఆల్రెడీ కలిసిపోయింది అని చెప్పి సైలెంట్గా ఇరాన్ ఆపరేషన్స్కి వాడుకున్నారు. దీని వెనుక ఉన్న లాజిక్ చూడండి. ఒక దేశం అంత రిస్క్ తీసుకొని ఈ ఏఐని ఎందుకు నమ్ముతోంది? దీన్నే సైకాలజీలో ఆటోమేషన్ బయాస్ అంటారు. మీ బ్రెయిన్లో ఏం జరుగుతుందంటే, ఒక యంత్రం చాలా కాన్ఫిడెంట్గా ఒక ఆన్సర్ ఇస్తే దాన్ని మనం బ్లైండ్గా నమ్మేస్తాం. యుద్ధంలో కమాండర్స్ మీద విపరీతమైన స్ట్రెస్ ఉన్నప్పుడు డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవాలి కాబట్టి ఏఐ ఒక తప్పు టార్గెట్ చూపించినా గుడ్డిగా దాన్ని అప్రూవ్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీలో కొంతమందేమనుకుంటున్నారో నాకు తెలుసు, బ్రో అమెరికా వాళ్ళేమో చేసుకుంటారు, మనకెందుకిదంతా అని. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా మనిషి ఆలోచించడం మానేసిన రోజున అది ప్రగతి కాదు, వినాశనం. ఈ ట్రాప్లో పడకుండా ఉండే 1 సీక్రెట్ ఒకటుంది. స్టెప్ 3లో డీటెయిల్గా చెప్తాను. కానీ ముందిది వినండి. టెక్ కంపెనీలేమో మేము వెపన్స్కి సపోర్ట్ చేయము అంటారు, మిలిటరీ ఏమో మాకు ఫుల్ కంట్రోల్ కావాలి అంటారు. ఇది మున్ముందు ఇంకా పెద్ద సమస్య కాబోతోంది. ఇప్పుడు సీరియస్గా చెప్తాను. రేపు మీ జాబ్లో కూడా మీ కంపెనీ ఇలాంటి ఏఐ సిస్టమ్స్ని తీసుకొస్తుంది. మీ బాస్ మిమ్మల్ని ఏఐతో పనిచేయమంటాడు. అప్పుడు మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి? మీ జీవితంలో అప్లై చేసుకోగలిగే 3 స్టెప్స్ ఇవిగో. స్టెప్ 1, ద కో-పైలట్ రూల్. మీ జాబ్లో ఏఐని ఒక అసిస్టెంట్లాగా వాడండి, కానీ దానికి మీరే బాస్గా ఉండండి. మీరు కోడ్ రాసినా, ఈమెయిల్ పంపినా, డేటా ప్రాసెస్ చేసినా దాన్ని గుడ్డిగా నమ్మకండి. ఫైనల్ చెక్ మీదే ఉండాలి. ఈ ఒక్క రూల్ మిమ్మల్ని ఆ ఆటోమేషన్ బయాస్ నుండి కాపాడుతుంది. స్టెప్ 2, ద స్కిల్ పివట్. ఏఐ అనేది డేటాని ప్రాసెస్ చేయడంలో మనుషుల కంటే ఫాస్ట్ అని ఇప్పటికే ప్రూవ్ అయింది. కాబట్టి కేవలం డేటా ఎంట్రీ లేదా బేసిక్ ఎనాలిసిస్ మీద ఆధారపడే మీ స్కిల్స్ని వెంటనే అప్గ్రేడ్ చేసుకోండి. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మనుషులతో కమ్యూనికేట్ అయ్యే స్కిల్స్ పెంచుకోండి. స్టెప్ 3, ద రియాలిటీ చెక్. ఇందాక నేను చెప్పిన సీక్రెట్ ఇదే. న్యూస్లో వచ్చే ప్రతీదీ నమ్మకండి. టెక్ కంపెనీల వాళ్ళు ఎప్పుడూ మేము ప్రపంచ శాంతి కోసమే ఉన్నామంటారు,
కానీ ఇన్సైడ్ రియాలిటీలో వందల కోట్ల కాంట్రాక్ట్స్ ఉంటాయి. రేపు మీరు స్టాక్ మార్కెట్లో టెక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ జియోపొలిటికల్ రిస్క్స్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. చూశారుగా, నిన్నటి వరకు ఒక చాట్బాట్లా ఉన్న ఏఐ ఈరోజు మిలిటరీ వార్ రూమ్స్కి చేరింది. మనం కూడా మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటేనే ఈ స్పీడ్ని అందుకోగలం. నేను ప్రతి వీక్ ఇలాంటి ట్రెండింగ్, మనీ మరియు మైండ్ సెట్ వీడియోస్ చేస్తాను. ఈ నాలెడ్జ్ మీకు ఎప్పుడూ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా హెల్ప్ అవుతుంది లేదా వాళ్ళకి ఈ విషయం తెలియాలి అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. కామెంట్లో చెప్పండి, అసలు యుద్ధాల్లో ఇలాంటి ఏఐని వాడటం కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటో రాయండి. సీ ద ట్రూత్, ఫీల్ ద ఫోర్స్. జై హింద్.